కాలనీలో సీసీ రోడ్లను వేయాలి. మాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్లను వేయాలి. మాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలి. మాస్ నగర్ కాలనీలో వీధి లైట్లను వేయాలి. మోరీలను నిర్మించాలి. మాస్ నగర్ కాలనీలో మోరీలను నిర్మించాలి. మాస్ నగర్ కాలనీలో మోరీలను నిర్మించాలి. మాస్ నగర్ కాలనీలో మోరీలను నివారించాలి. దోమలను వెంటనే నివారించాలి. దోమలను వెంటనే. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే సంగారెడ్డి పట్టణంలో దాదాపు 25 సంవత్సరాల నుండి మార్క్స్ నగర్ కాలనీను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు నారాయణ రెడ్డి గారు పంచినటువంటి ఇండ్లవి అయినప్పటికీ 25 సంవత్సరాల నుండి సంగారెడ్డిలో పట్టణంలో ఉన్నప్పటికీ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా సంగారెడ్డి చలామణి అవుతా ఉన్నది. అయినప్పటికీ ఆ యొక్క ప్రాంతంలో సరైనటువంటి రోడ్లు, మోరీలు, అదేవిధంగా వీధి లైట్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అదే రకంగా ఆడ ఉన్నటువంటి దోమల బెడద, విపరీతమైన దోమల బెడద, అక్కడ ప్రాంతంలో నివసించేవారు ప్రమాదకరమైనటువంటి అనారోగ్యాలకు గురవుతా ఉన్నారు. జ్వరం, డెంగ్యూ, మలేరియా లాంటి ఇంకా అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడతా ఉన్నారు శుభ్రం లేనటువంటి కారణంగా. ఈరోజు మున్సిపల్ అధికారులకు మేము డిమాండ్ చేసేది ఒకటే, ఆ ప్రాంతంలో మార్క్స్ నగర్లో వీధి లైట్లను, అదేవిధంగా దోమల బెడదను నివారించాలని చెప్పేసి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మోరీలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా అనేక సమస్యలు విలయతాండవం ఆడుతున్నటువంటి మార్క్స్ నగర్ను విలయతాండవం నుంచి తీయాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి తెలియనటువంటి ప్రాంతం లేదు. సంగారెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలిసినటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతంలో మరి మార్క్స్ నగర్ లాంటి ఒక పేద బస్తీ ఉండడం మేము చాలా బాధపడతా ఉన్నాము. మరి ఇదే విధంగా జగ్గారెడ్డి గారు కానివ్వండి, టీజేఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కానివ్వండి, మన జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా మార్క్స్ నగర్ను అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము వారిని కోరుతా ఉన్నాం.